హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం పాలకూర బంగాళదుంప కూర వండుకుందామండి. ముందుగా 3 పాలకూర కట్టలు తీసుకున్నానండి. అవి ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసి అప్పుడు ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకున్నానండి. బంగాళదుంపలు కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కోసుకున్నాను. పోపు సామాన్లు ఇవన్నీ తెలుసు కదండి. మినపప్పు, శనగపప్పు, మొత్తం ఆవాలు ఇవన్నీ. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకునండి. మరి ఎక్కువ ఆయిల్ అయితే వేయట్లేదండి. ఎక్కువ ఆయిల్ వేయొద్దని గొడవ చేసేస్తున్నాడు. అందుకని తగ్గించాను. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకున్న తర్వాత వెల్లుల్లి చితగొట్టి వేసుకోవాలి. ఒక్క 2 ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి చిన్న మంట మీద కొద్దిగా ఉప్పు వేసండి వేపేద్దామండి. ఇలా అయితే తొందరగా వేగుతాయి. ఇప్పుడు బంగాళదుంప కూడా వేసేసుకుందామండి. బంగాళదుంప కూడా వేగుతుంది కదా. ఇప్పుడు ఇలాగా మూత పెట్టుకుందామండి. మూత పెట్టి చిన్న మంట మీద మగ్గనివ్వాలన్నమాట. పెద్ద మంట అయితే పెట్టకూడదు, మూత పెట్టాలండి. దానికైతే మగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు ఒక చిన్న టేబుల్ స్పూను పసుపు వేసుకున్నానండి. ఇది ఈ వేపుడు రైస్లోకి బాగుంటుందండి, చపాతీలోకి బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా. పెద్దగా ఎన్నో రకాలన్నీ వేసి ఎక్కర్లేదు, మన ఇంట్లో ఉన్నవి వేసుకోవచ్చండి. చూడండి, బంగాళదుంప ఉడికింది కదా. ఇప్పుడు పాలకూర వేసేద్దామండి. కడిగి పెట్టుకున్నాం కదండి, పక్కన ముక్కలు కోసుకుని ఇది కూడా వేసేసి కాసేపు మూత పెడదామండి. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ అండి. ఈ పాలకూర విడిగా ఇందులో వేసినా తింటండి మా మనవడైతే. నేను ఇలా వండుతుంటే చక్కగా తింటున్నాడు అనమాట. ఆలులోనో లేకపోతే ఎగ్గో వేపుల్లో వేసాను కదండి ఒకసారి, అలాగా అలా అయితే తింటాడనమాట. ఇలాగా కాసేపు మగ్గనిద్దామండి చిన్న మంట మీద. పెద్ద మంట అయితే పెట్టద్దు. ఇదిగోండి దగ్గరికి అయింది కదా. మళ్ళీ కాసేపు అలాగే చిన్న మంట మీద పెట్టి మూత పెట్టి వేయిందాం. ఇప్పుడు ఒక చిన్న టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇది ధనియాల పొడి అండి, వేసిన ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చూసారా, వేగిపోయింది. ఉప్పు చూస్తున్నానండి. ఉప్పు అయితే ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కదండి, అందుకు చూసి వేసుకోవాలి. నాకైతే సరిపోలేదు, కొంచెం వేస్తున్నాను. రైస్లో కదండి, ఆకుకూరలో కూడా ఉప్పు మనం వేసినప్పుడు కొంచెం చూసుకుని వేసుకుంటూ ఉండాలండి. ఆకుకూరలలో కొంచెం ఉప్పు ఉంటుందండి, అందుకు. నేను 4 బంగాళదుంపలు, 3 ఆకుకూర కట్టలు చిన్నయండి. పాలకూర సరే ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్లో మాత్రం సూపర్ ఉందండి. ఇక నేను తింటున్నాను చూడండి, చాలా బాగుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి అందరికీ.